ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన క్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? వాళ్ళెంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి. మా హృదయాల్ని చూస్తున్న దేవుడుగా, మా ప్రతి పరిస్థితిని చూస్తున్న దేవుడుగా, మా అందరికీ ఏ మాటలైతే అవసరమై ఉన్నాయో తండ్రి, ఆ మాటలు ఇచ్చి మమ్మల్ని దర్శించమని, మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వెయ్యనేరడు. Revelations chapter 3 verse 8. I know thy works, behold, I have set before thee an open door, and no man can shut it. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఎంత అద్భుతమైన వాగ్దానం కదండి. మరి దేవుడు మన కొరకు తెరచి ఉంచిన తలుపుని ముయ్యడానికి ఎవ్వరి వల్ల కూడా సాధ్యము కాదండి. అయితే దేవుడు మూసినటువంటి తలుపుని తీయడానికి ఎవ్వరికి కూడా సాధ్యము కాదు. ఈ విషయాన్ని మనము గుర్తించాలి. మరి గతించిన సంవత్సరంలో నీ జీవితంలో మరి మూయబడినటువంటి స్థితి అంటే ఏది కూడా నీ జీవితంలో సాధించలేనటువంటి పరిస్థితి, ఎక్కడ కూడా ఆశీర్వాదము చూడలేనటువంటి పరిస్థితి ఉన్నట్లయితే మరి ఈ సంవత్సరం దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ ఎదుట తలుపును నేను తీస్తాను అని చెప్తున్నాడు. కొన్ని పరిస్థితుల్లో మనం ఎంతగా ప్రార్థన చేసినా, ఎంతగా దేవుడి సన్నిధిలో గోజాడినా కూడా మనకి ఆ యొక్క పరిస్థితుల్లో మనకి ఎలాంటి మార్గం కనిపించదు అనమాట. మూసివేయబడినటువంటి స్థితి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. సపోజ్ ఒక ప్యాలెస్కో లేకపోతే ఒక పెద్ద బంగ్లోకో చాలా తలుపులు ఉన్నాయనుకోండి, మనం ఎటు నుంచి వెళ్ళాలా అనే కన్ఫ్యూజన్ మనకి చాలా ఉంటుంది. మనము అదే ఒక తలుపు ఉంటే, ఇప్పుడు మన ఇంటి డోర్కి ఒక తలుపు ఉంటుంది బయటికి వెళ్ళడానికి రావడానికి, సో ఈజీగా వెళ్తాం. సో దేవుడు కూడా మనకున్న పరిస్థితులలో మన చుట్టూ ఎన్నో తలుపులు తీయబడి ఉంటాయి, కానీ ఏది కరెక్టో ఏది తప్పు మనం తెలుసుకోవడానికి మొదటిగా అన్ని తలుపులు కూడా మూసేస్తాడు. అయితే ఒకే ఒక తలుపు తెరుస్తాడు, దాంట్లో నుంచే మనల్ని వెళ్ళమని చెప్తాడనమాట. అదే అసలైనటువంటి దేవుడి చిత్తము, దేవుడు ఉద్దేశము. చాలాసార్లు నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతగా ప్రయాసపడుతున్నా జరగట్లేదు అని మనం చాలాసార్లు గింజుకుంటూ ఉంటాం కదా. కారణం ఏంటంటే దేవుడి చిత్తము కాదు కాబట్టి మనం ఎంత ప్రయాసపడుతున్నా, ఎంతగా మనం గింజుకున్నా కూడా అవేమీ జరగట్లేదు అనమాట. కానీ దేవుడు ఒక సమయం వస్తుంది ఆయన చిత్తాన్ని మనకు బయలుపరచడానికి, ఆయన చిత్తం మన జీవితంలో జరగడానికి ఒక సమయం వచ్చినప్పుడు తప్పకుండా ద్వారాన్ని తెరిచిపెడతాడు. అదే దారి, ఇంకా మనకి వేరే మార్గం అనేది ఉండదన్నమాట. సో ఎక్కడ కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. కాబట్టి దేవుడు చిత్తం చేసేటప్పుడు మన జీవితంలో కన్ఫ్యూజన్ కూడా ఉండదు. కొన్నిసార్లు మనకి అర్థం కాదనమాట ఏంటి ఎలాగా అనేది. అలాంటి సమయంలో మనం దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు మనం వెళ్ళవలసిన మార్గాన్ని, మనం వెళ్ళవలసిన ద్వారాన్ని దేవుడే మన కొరకు తెరచి ఉంచుతాడు. దేవుడి చిత్తాన్ని అనేక సార్లు మనం తెలుసుకునే విషయంలో విఫలమవుతూ ఉంటాం. ఎందుకంటే దేవుడి సన్నిధిలో కనిపెట్టాం కాబట్టి. మనం నిజంగా దేవుడి సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించే వారం అయితే, దేవుడి సన్నిధిలో మరి కనిపెట్టే వారం అయితే మనకి కన్ఫ్యూషన్ అనేది ఉండదండి. మొదటిగా దేవుడి చిత్తం మన జీవితంలో చేస్తున్నప్పుడు మనకి నెమ్మది ఉంటుంది. మరి ఏ కార్యమైనా మన జీవితంలో ప్రశాంతంగా మనం చేయగలుగుతున్నాము అంటే దాంట్లో దేవుడి చిత్తాన్ని మనం చూడగలుగుతాం. ఒకవేళ ఏదైనా మనం ప్రారంభించినప్పుడు మనకు గందరగోళంగా అనిపిస్తుంది, మనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఇది కరెక్టా తప్ప అనే కన్ఫ్యూషన్లో ఉంటే మాత్రం దయచేసి అలాంటి పనులు ఆపేసేయండి. ఎందుకంటే దేవుడు కార్యాలు మనం చేసినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. 100 డోర్లు మన దగ్గర ఉంటే ఏ డోర్ వెళ్ళాలన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ ఒక్క డోర్ ఓపెన్ చేసి ఉంటే మాత్రం ఇదే డోరు, ఈ డోర్ గుండానే నేను వెళ్ళాలనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒకవేళ ఈరోజు నువ్వు దేవుడి చిత్తం కనుగొనే విషయంలో కన్ఫ్యూజన్గా ఉంటే దేవుడిని ఒకటి నువ్వు ప్రార్థించే, ప్రభువా నా ముందున్న ప్రతి ద్వారాన్ని మూసేసేయి, నేను వెళ్ళవలసిన ఒక ద్వారాన్ని మాత్రం నాకు తెరువు, అదే నేను వెళ్ళవలసిన మార్గం అని ఖచ్చితంగా నాకు చూపి తండ్రి, నేను వెళ్ళడానికి నాకు కృపనివ్వు అని చెప్పి నువ్వు అడిగినప్పుడు ప్రతి ద్వారం మన చుట్టూ మూయబడుతుంది, ఒకే ఒక ద్వారం మన ముందు తెరవబడుతుంది. అందుకే దేవుడు చిత్తం చేయడం అనేది చాలా కష్టం అనేది మనందరికీ బాగా తెలుసు. ఎందుకంటే దేవుడు చిత్తం మన జీవితంలో జరగాలంటే బాకీ అంటే మిగతావన్నీ కూడా మూసివేయబడాలి.
అలా దేవుడు అన్ని డోర్స్‌ని మూసేస్తున్నప్పుడేనండి చాలామంది కలవరపడిపోతారు. ఇదేంటి నేను ఇది చేస్తుంటే జరగట్లేదు, అది చేస్తుంటే జరగట్లేదు, అక్కడికి వెళ్తే రిజెక్షనే, ఇక్కడికి వెళ్తే నా జీవితంలో ఏం ఆశీర్వాదం లేదు. అయ్యో! ఏంటి నా పరిస్థితి అని చాలామంది గందరగోళం అయిపోతూ ఉంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అవన్నీ నువ్వు వెళ్ళాల్సిన డోర్స్ కాదనమాట. అందుకే వాడు అన్నిటికి దేవుడు షట్ చేసేస్తున్నాడు, మూసేస్తున్నాడు. వద్దు నువ్వు వెళ్ళకూడదు, ఇక్కడ నీకు క్షేమము లేదు అని చెప్తున్నాడనమాట. కానీ నువ్వు వెళ్ళవలసిన ఒక ద్వారాన్ని తెరిచి ఉంచుతాడు. అప్పుడు నీకు కన్ఫ్యూజన్ ఉండదు, నీకు టెన్షన్ ఉండదు, నీకు హృదయంలో నెమ్మది ఉంటుంది, అలాగే నీ హృదయంలో ప్రశాంతత ఉంటుంది. ఇదే మార్గం అని దేవుడు నీకు చెప్తాడు. కాబట్టి నువ్వు దేవుడి చిత్తాన్ని చేయడానికి కూడా నీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ద్వారాలు నీ ఎదుట మూయబడుతున్నాయని చెప్పి కలవరపడొద్దు, బాధపడొద్దు, దిగులు పడొద్దు. నువ్వు దేవుడి చిత్తము చేయాలంటే మిగతా అన్ని ద్వారాలు కూడా మూసివేయబడాలి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుడు తెరిచి ఉంచితే దాన్ని వేయటానికి ఎవ్వరికీ మరి సాధ్యం కాదండి. ఒక కార్యము దేవుడు మన జీవితంలో చేయాలనుకున్నప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా అది దేవుడు చేసే తీరుతాడు. ఎందుకంటే అది ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం. కాబట్టి ఒకవేళ అది ఆయన చిత్తము కాకపోతే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా, నువ్వు ఎంత ప్రయాసపడినా, ఏ విషయమైనా కావచ్చు, దాంట్లో నువ్వు సఫలత అనేది చూడలేవు. ఈరోజు ఈ రెండిటి మధ్యలో నలిగిపోతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుడి చిత్తం చేయాలన్న ఆశ అందరికీ ఉంటుంది, కానీ అదెంతో కష్టతరం. కాబట్టి చాలామంది దేవుడి చిత్తం చేయకుండా తమ సొంత ఇష్టాలను నెరవేర్చుకోవడానికి ప్రయాసపడుతుంటారు. అలా చేస్తారు కూడా చాలామంది, సొంత ఇష్టాలు చేసుకొని జీవిత కాలం అంతా కూడా మరి బాధపడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి స్థితికి మనం వెళ్ళకముందే దేవుణ్ణి అడుగుదాం, ప్రభా నేను వెళ్ళవలసిన త్రోవ నాకు చూపించు, నేను వెళ్ళవలసినటువంటి తలుపు నా కొరకు తెరచి ఉంచు అని ప్రార్థన చేసిన మరి మిగతా అన్ని డోర్స్ని మనం అడగాలి. ప్రభా నా కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి డోర్ని మూసేయి, నేను వెళ్ళవలసిన మార్గమే నాకు చూపించు, నేను చేయవలసిన పనిని మాత్రమే చేయటానికి నాకు కృపని అని అడిగినప్పుడు మన జీవితంలో జరగబోయే నష్టాలన్నిటి నుంచి మనం తప్పించబడతాము. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము చూడగలుగుతాము. చాలాసార్లు సాతాను మనకి ఏం చేస్తుంటాడంటే, చాలా కీస్ అంటే ప్రతి లాక్కి ఒక కీ ఉంటుంది తెలుసు కదా, అలా బండిల్స్ అంటే గుత్త లాంటివన్నీ కూడా మన చేతులకి ఇచ్చి ఓపెన్ చేసుకో అని చెప్తుంటాడనమాట. మనకి ఒక డోర్కి కరెక్ట్గా అది కీ అని తెలిస్తే ఓపెన్ చేయడం చాలా ఈజీ అండి. మరి ఒక డోర్కి నీకు 100 కీస్ ఇచ్చి ఇది ఓపెన్ చేయి అంటే నీకు సమయం ఎంత పడుతుంది? కాబట్టి సాతాను ఇలానే కన్ఫ్యూజన్ చేస్తున్నాడండి చాలామందిని ఈరోజు. కానీ సాతాన్ని మాత్రం జల్దీ నమ్మేస్తారు. అబ్బా ఎన్ని ఇచ్చేస్తాడు కదా అనేసి, కదా ఎన్ని కీస్ ఇస్తే ఎంతసేపులే తీయడం అని అనుకుంటామండి. చాలా కష్టం, ఎందుకంటే ఎంత సమయం అన్నది వృధా అయిపోతుంది కదా. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, నీకు ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఒక కీ తీసుకొచ్చి ఇదే ఓపెన్ చెయ్యి అంటే ఎంత సులువు అవుతుంది. 100 కీస్ తీసుకొని నువ్వు తంటాలు పడే కంటే దేవుడిచ్చేటువంటి ఒక కీస్ తీసుకొని హ్యాపీగా ఓపెన్ చేయడం అనేది మన జీవితంలో ఆశీర్వాదకరం. కాబట్టి సాతాను గందరగోళపరుస్తాడు. అందుకే 100 కీస్ మనం ఒక డోర్ని ఓపెన్ చేయడానికి 100 కీస్ మనం తీసినప్పుడు మనకు ఎంత కలవరం ఉంటుంది చెప్పండి? ఉండదా? ఉంటుంది కదా. ఎంత సమయం వేస్ట్ అయిపోతుంటుంది. మరి ఇలాంటి పనులన్నీ కూడా ఎవరు చేస్తారంటే సాతాను చేస్తాడు. కానీ చూసేకి మాత్రం అబ్బో ఎన్నో ఇచ్చేశాడు అనే భ్రమపరుస్తాడు అనమాట. కాబట్టి సాతాను ఆత్మ అనేది మనల్ని భ్రమపరుస్తుంది. కాబట్టి ఆ భ్రమలో ఉండి దేవుడు నాకు ఏం చెయ్యలేదు అని ఎప్పుడు అనకండి. దేవుడు భ్రమపరిచే దేవుడు కాదు, ఆయన రియల్ గాడ్. దేవుడు ఏదైనా కూడా మరి చెప్పాడు కదా, తలుపు తీస్తే అది ఇంకంతే, దాన్ని ఎవ్వరు కూడా మోయలేడు. నీ కీస్ ఇచ్చాడా ఓపెన్ చేసుకో, ఇంకా నువ్వు పోదా అంతవరకే. అంతేగాని నువ్వు కన్ఫ్యూజన్తో ఆగాల్సిన అవసరం లేదు, కన్ఫ్యూజన్తో తంటాలు పడాల్సిన అవసరం అస్సలు లేదు. కాబట్టి సాతాను ఎన్నెన్నో ఇస్తున్నాడని చెప్పి చాలామంది పరుగులు తీస్తారు, సమయాన్ని అంతా వృధా చేసుకుంటారు, జీవిత కాలం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఆ సమయంలో తిరిగి నువ్వు దేవుడి దగ్గరకు వస్తావు. ఒకవేళ ఈరోజు నీ పరిస్థితి అలానే ఉందేమో, సాతాను చేతిలో మోసపోయిన పరిస్థితిలో ఉన్నావేమో, ఎన్నో ప్రయత్నాలు చేసి సైతాన్ ఇచ్చినటువంటి కీస్ అన్నిటిని తీసుకొని ఓపెన్ చేయలేక అలసిపోయినావేమో, అయితే యేసయ్య ఈరోజు నేను పిలుస్తున్నాను. నీ కొరకు ద్వారాన్ని తెరిచే దేవుడు ఆయన మాత్రమే, నీకున్న పరిస్థితుల్ని బాగు చేసేవాడు ఆయన మాత్రమే. కాబట్టి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈరోజు నువ్వు యేసయ్య దగ్గరికి రా. ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నా, ఎలాంటి టెన్షన్ ఉన్నా, ఎలాంటి బాధ ఉన్నా, ఎలాంటి వేదన ఉన్నా, నువ్వు అవన్నిటినీ కూడా మోసుకొని దేవుడి దగ్గరికి రా. నీకు విడుదల యేసయ్య మాత్రమే ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే ఆయన మాత్రమే నీ ఎదుట సరైన మార్గమును బయలుపరిచే దేవుడు,
సరైన ద్వారం గుండా నేను నడిపించే దేవుడు. కాబట్టి ఈరోజు నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగించుకుంటే మరి దేవుడు చిత్తము నీ జీవితంలో జరగాలని నువ్వు ఆశపడినట్లయితే ఆయన తెరిచి ఉంచినటువంటి ద్వారాన్ని ఎవ్వరూ మూయలేడు. సాతాను ఎంత ప్రయత్నం చేసినా కూడా అది అవ్వదు. ఎందుకంటే దేవుడు చేసేటువంటి కార్యము మరి సాతానికి అధికారం ఉండదు దాన్ని ముట్టడానికి. కాబట్టి మన జీవితాన్ని దేవుడికి అప్పగించుకుంటే సాతాను ఎంత మాత్రం మన దరికి చేరడనమాట. కాబట్టి సాతానికి అవకాశం ఇవ్వకుండా మన జీవితాన్ని సంపూర్ణంగా రూల్ చేయడానికి దేవుడి చేతికి మనం అప్పగించి సంపూర్ణముగా శాంతితో ఆయన వైపు చూసినప్పుడు తప్పకుండా గందరగోళ పరిస్థితులన్నీ ప్రాలద్రోలి మనకి నెమ్మదిని అలాగే ఆశీర్వాదాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. ఈరోజు నువ్వు ఎలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఉన్నా సరే నీ జీవితాన్ని యేసయ్యకి అప్పగిస్తావా? అప్పగించినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుని గొప్ప కార్యాన్ని రుజువు చేసుకుంటావు. ప్రియమైన యేసయ్య, ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానం ఎంతో గొప్పదైనా ఈ ప్రామిస్ని మా అందరి జీవితంలో నెరవేర్చండి. అలాగే నీ చిత్తాన్ని చేసి మా జీవితంలో మేము ఆశీర్వాదకరంగా మార్చబడటకు మా అందరికీ కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.